అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది. పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథ్ మాట్లాడుతూ చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి పరీక్ష పేరిట వెళ్లి బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి నగరాలు చుట్టేసిందన్నారు. సిమ్ తీసేసి ఆచూకీ దొరకకుండా జాగ్రత్త వహించిందని, కేవలం రైల్వే వైఫైతోనే గడిపిందని తెలిపారు. ఆచూకీ తెలిసిన అనంతరం రానంటూ ముందుకేసిన హారికకు పోలీసులు నచ్చజెప్పారు. కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. 5/11/2025 బలిసిపేటలో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి అది 0 ఎఫ్ఐఆర్ కట్టి మనకి అది బలిసిపేట పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని మీద మనం వెంటనే రిజిస్టర్ చేసి ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే గౌరవ ఎస్పీ గారు ఒక 5 టీముల్ని ఫామ్ చేసి 5 టీములను కూడా బయటకు పంపించడం జరిగింది. దాంట్లో బలిసిపేట ఎస్ఐ గారిది ఒక టీము, అలాగే సీతారామ ఎస్ఐ గారి టీము, తర్వాత ఎస్పీ సార్ అండర్లో ఒక IT4 టీము ఏర్పాటు చేసి మిగతా టీంలన్నీ కూడా బయట ఫీల్డ్లో పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడైతే మిస్ అయిందో అరసాడలో మిస్ అయిందని చెప్పి అన్నారు. అరసాడ నుంచి లింక్ చేయకుండా ఆ లింక్ ప్రకారం ఒక టీం వెళ్ళింది. అలాగే విజయనగరం వెళ్ళిన తర్వాత అమ్మాయి బెంగళూరు టికెట్ తీసినట్టు మనకి సస్పీషియస్ అవ్వడం వల్ల వెంటనే బెంగళూరుకి అనమాట మన సీతానగరం ఎస్ఐ గారి టీం ఒకటి బెంగళూరు పంపించడం జరిగింది. సో కింద ఇటువైపు నుంచి బలిసిపేట ఎస్ఐ గారి టీము ఒక్కొక్క దగ్గర సీసీ ఫుటేజ్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడం వలన కొంచెం టైం టేకింగ్ అయింది, కానీ ఎక్కడ కూడా లింక్ మిస్ కాకూడదన్న దీంతో మనం చెక్ చేయడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే అమ్మాయి డిప్లొమా హారిక, అమ్మాయి పేరు వంగపండి హారిక. ఈ డిప్లొమా చదవడం వల్ల ఏంటంటే అమ్మాయికి కొంచెం ఈ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా సెల్ ఫోన్ యూజ్ చేయలేదు. సో ఫైనల్గా ఏంటంటే బెంగళూరు దిగిన తర్వాత అమ్మాయి 3 days తర్వాత అనమాట ఈ ఇన్స్టా ఓపెన్ చేశారు. మనకి 5/11/2025 బలిసిపేటలో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి అది 0 ఎఫ్ఐఆర్ కట్టి మనకి అది బలిసిపేట పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని మీద మనం వెంటనే రిజిస్టర్ చేసి ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.